ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఉండే స్నాక్ని చూద్దాము. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో కమ్మగా ఉండే ఈ స్నాక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా అప్పటికప్పుడు స్నాక్ తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి స్నాక్ చేసి చూడండి. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 ఉడికించిన బంగాళాదుంపలని తీసుకోవాలి. వీటిని ఆల్రెడీ ఉడికించి పీల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీని ఒకరికి వచ్చేలా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అటుకులను వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా వేగించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇక్కడ నేను ఒక మెంబర్కి చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ తక్కువగా చూపిస్తున్నాను. ఎక్కువ మెంబర్స్ చేయాలి అనుకుంటే దీని క్వాంటిటీ పెంచుకుని చేస్తే సరిపోతుంది. ఇలా అంతా ఫ్రై చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగు చిక్కగా ఎంత ఫ్రెష్గా ఉంటే ఈ రెసిపీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా పెరుగును తీసుకున్న తర్వాత ఇది స్మూత్గా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. 2 నుండి 3 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలని ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి. నైఫ్తో కట్ చేసుకునే కన్నా ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాష్ అవుతుంది. కత్తితో కట్ చేసే బదులు ఇలా ఒకసారి చేతితో మ్యాష్ చేసి చూడండి. ఇలా అంతా నలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు కారాన్ని ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చల్లుకోవాలి. సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఈ రెసిపీకి ఉప్పు కొద్దిగా తక్కువగా పడుతుంది, సో కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులని వేసుకోవాలి. అటుకుల ప్లేస్లో మొక్కజొన్న చిప్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగా స్మూత్గా కలుపుకున్న పెరుగుని ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవడం వలన తినే ప్రతి బైట్లో పెరుగు కూడా యాడ్ అయ్యి చాలా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది. తరువాత 1/2 స్పూన్ వరకు కారం, కొద్దిగా ఉప్పుని చల్లుకోవాలి. అలానే కొద్దిగా ధనియాల పొడిని చల్లుకుంటే ఎంతో క్రీమీగా క్రంచీగా ఉండే స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.